ఫస్ట్ క్రానికల్స్ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు మనం చదువుకున్నాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించును. స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులను ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్నమాట ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి ముందుకు సాగిపోదాం. ప్రియగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన వానికి వందనాలు స్తోత్రాలు. నీ దాసుడను నీ పాలేరుని ఒకసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి, నీ ఆత్మ చేత నన్ను నింపండి. దేవా, ఏ మంచి లేని వాడిను దినదినమునైనా నీ వైపు చూస్తూ నీ అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నాను. కేవలం నీ నీతిని బట్టి మాత్రమే నేను బ్రతుకుతున్నాను తప్ప నా నీతి ఎందుకు పనికిరాదని నాకు తెలుసునైనా. కొద్దిసేపు నీ సన్నిధిలో నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనమే ఇక్కడ కనిపిస్తూ మీరు మాట్లాడండి. ఇదిగో నైనా ఈ కృతజ్ఞత కూడిగా జరుపుకుంటున్నా కిషోరన్న భూలోక కుటుంబంతో వచ్చిన సంఘముతో మీరు మాట్లాడండి. నా జ్ఞానం సరిపోదు కానీ నీ జ్ఞానం చేత నన్ను నింపి మీరు మాట్లాడమని, నీ ఆత్మ చేత నన్ను మరుగు చేయమని, నీ రెక్కల చాటున దాచి మీరు కనపరుస్తూ ఇక్కడ మాట్లాడమని ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు బిడ్డలారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన కిషోరన్నకి దేవులకి నిండైన వందనాలు. చూడండి, ఈ 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు చూస్తే యెహోవాను స్తుతి చేయడానికి ఒక కీర్తనను దావీదు ఆసాపుకు అప్పగించాడట. ఎవరికి అప్పగించాడు? ఆసాపుకి. ఆసాపు చేతికి అప్పగించాడు, మన బంధువుల చేతికి అప్పగించాడు. ఆయన్ని ఎలా స్తుతి చేయాలి, ఎలా కృతజ్ఞత చెప్పాలి అంటేనట ఆయన నామాన్ని ప్రకటన చేయాలట. ఏం చేయాలట? తర్వాత ఆయన గురించి పాడాలట. తర్వాత ఆయన చేసిన కార్యాలను ఇంట్లో మాత్రమే కాదు, ఇంట్లో పిల్లకాయలకి భర్త భార్య మాత్రం చెప్పుకుంటే సరిపోదు అంట, చెడులను ప్రచురము చేయాలట. చాలా గొప్పగా రాశాడు ఆయన. ఆయన గురించి పాడండి, ఆయన గురించి కీర్తించండి, ఆయన అద్భుత క్రియలను సంభాషణ చేయండి. ఇప్పుడు నాకు అక్కదేసింది అదే. ఏదంట? ఆయన అద్భుత కార్యాలను సంభాషణ చేయండి. తర్వాత ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మాత్రమే అతిశయం, దేని బట్టి కాదు. క్రైస్తవుడు అతిశయించాల్సింది ఎవరిని బట్టి? ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి. ఇదిగో ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఇదిగో ఆయన సన్నిధి నిత్యం వెతకండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన సూచక్రియలను, ఆయన నోటు తీర్పులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు
దేవుడు మీతో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబంతోనే కాదు, వచ్చిన మీతో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో కృతజ్ఞత కోరిక ఈ సంవత్సరంలో జరిగిందా? మీ కుటుంబంలో ఈ 2025లో దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మీ పక్షాన కార్యాలు చేయలేదా? మీ కుటుంబ పక్షాన కార్యాలు చేయలేదా? మీ రాకటి ఒకళ్ళు ఆయన మిమ్మల్ని కాపాడలేదా? కాపాడలే. మీ ఉద్యోగాల్లో మిమ్మల్ని ఆయన దీవించలేదా? మీ ఉద్యోగాల్లో ప్రయాణాల్లో మీకు ఆయన క్షేమం కలిగలేదా? నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్న ఈ మాట, మీ కుటుంబంలో 2025లో కృతజ్ఞత కోరిక జరిగిందా? ఎవరైనా చేతులు ఎత్తారా? మా ఇంట్లో కృతజ్ఞత కూడా జరుపుకున్నాం. ఓ సూపర్, చాలా సంతోషం, చాలా సంతోషం. నేనంటాను, చెవుల మధ్య ఆయన్ని పొగడాల. ఏంటంట? చెవుల మధ్య ఆయన్ని పొగడాల, మనుషులు కాదు. ఇది మనందరూ చాలా మంది చూసాం కదా, మనుషులు పొగిడేవాళ్ళు కాదు, ఆయన మాత్రమే పొగడాల. కీర్తన 108వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఎక్కడంట? ప్రజలలో, జనుల మధ్య. దేవుని ఉంటారా? అందుకని అంటారు చదువులండి, కీర్తన 111 అధ్యాయం 1 అంటాడు, యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పూర్ణ హృదయముతో కృతజ్ఞత. ఈ లోకంలో మనిషి ఎందుకు బ్రతకాలో తెలుసా? ఒక బంగారు మాట చెప్పనా? హృదయాల్లో రాసుకునే మాట. ఎందుకు బ్రతకాలంటే దేవుడిని మహిమపరచడానికి కొరకే మనిషి బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి? దేనికోసం బ్రతుకుతున్నానండి అర్థం. దేవుడికి కృతజ్ఞత చెల్లించిన కొరకే, దేవుడిని మహిమపరచడం కొరకే మనిషి బ్రతకాలి. అందుకని యెషయా 43వ అధ్యాయం 5-7 వరకు అంటాడు, ఆయన మహిమపరచడం నిమిత్తం కొరకే మనిషి సృష్టింపబడ్డాడు. తగ్గించును నా మహిమ నిమిత్తము. ఎవరి మహిమ నిమిత్తమంట? నేను ఎవరి మహిమ నిమిత్తం సృష్టింప నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఆయన మహిమపరచడే. అంత మించి ఇంకోట్లే, అంత మించి ఇంకోట్లే. ప్రకాశ్ అంటుండేవాడు వెరిటాస్లో, దేవుడిని ఎలా మహిమపరచాలంటేనంట, కూరగాయలు వేసేటప్పుడు మహిమపరచాలంట, అట్లు తేగేటప్పుడు మహిమపరచాలంట, అన్నం ఉండేటప్పుడు, కూర ఉండేటప్పుడు నిత్యమైన మహిమపరచాల మనిషి. ఆయన మహిమపరచడానికి కొరకు బ్రతుకున్నాడు. మీకు అద్భుతమైన మాట, బంగారు మాట, 10 కోట్ల మాట చూపిమంటారు. ఒక మాట చూడండి, కీర్తన 150వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతమైన మాట రాస్తున్నాడు. సకల ప్రాణులంటే శ్వాస కలిగిన ప్రతి ప్రాణి యెహోవాను భూమి మీద ఊపిరి పీల్చుకునే ప్రతి ప్రాణి స్తుతించాల్సిందే, స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు తిరుగుటకు కానీ తాగుటకు కానీ ఏ పని చేసినా ఆది అంతము దేవుని మహిమపరచుట కొరకే చేయండి. మంచినీళ్ళు తాగినా ఇట్లా చెప్పాలి, మంచినీళ్ళు తాగినా ఆయన మహిమపరచు. అబ్బా ఎంత గొప్ప మాట.
బైబిల్ ఇలా చెప్తా ఉంది. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థితులు, విషయంలో కృతజ్ఞత అంటే ఇంట్లో ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగితేనేనా కృతజ్ఞత? అంటే ఇంట్లో అద్భుతాలు జరిగిపోతాయనా? ఇంట్లో ప్రమోషన్లు వస్తాయినా? కాదే. పుత్రులైనటువంటి లోక గారు అపోస్తల కార్యం 16వ అధ్యాయం 22 నుంచి రాస్తాడు ఒక మాట చూడండి. జన సమూహము వారి మీదకి ఎలా వచ్చారంట? దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులు వాళ్ళ వస్త్రాలు లాగివేశారు, పెత్తాలతో కొట్టారు, చాలా తప్పులు కొట్టి వాళ్ళు ఎక్కడ వేశారంట? చెరసాల చేశారు. అమ్మా ఏదన్నా పెద్దగా కనిపెట్టవాళ్ళని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించారు. వారిని లోపల చెరసాలలోకి తోసి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించారు. మధ్యరాత్రి వేళ పౌలును శీల ఏం చేస్తారంట? దేవునికి ప్రార్థించచ్చు. ఇదేదయ్యా? ఒంటి నిండా తప్పులుంటే, ఒంటి నిండా తప్పలతో కొడితే, ఒక తప్పు కొడితే తుంగిపోదు. ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా నొప్పులు. మనకు కొంచెం తలనొప్పి వస్తే చాలు, చిన్నుగా పూసుకొని ఇంట్లో తప్పులు కప్పుకొని వండుకుంటాం. అవునా కదా? ఒంటి నిండా తెప్పలు. ఏ బాంబుల్లో వాడా? ఏ చెట్టు బాంబులు లేవు, ఏం లేవు. ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఇది కదా దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది, నీ నుండి నా నుండి కోరుకునేది. ఏమైనా దేవుడు బిడ్డారా, శోధనలో, ఆనందంలో, బాధలో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం కదా ఆయన కోరుకునేది. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, కరుణైనా ఖడ్గమైనా అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు అర్పించే ప్రతి కృతజ్ఞత అర్పణ ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు అర్పించే చూస్తాడు, నువ్వు అర్పించకపోయినా ప్రతి ఒక్కరిని చూస్తాడు ఆయన. ఇదిగో కయ్యూను అర్పించే అర్పణ చూశాడు, ఇదిగో హేబేలు అర్పించే అర్పణ చూశాడు. దేవునికి కయ్యూని అర్పణ నచ్చల. హేబేలు అర్పణ నచ్చింది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఇదిగో నిజంగా ఇంతకు అక్క చెప్పింది నిజం. విశ్వాసముతో నాగమల్లేశ్వర గారి గురించి ప్రార్థన జరిగినాయి. ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుని గొప్ప అద్భుతం తన జీవితంలో చేశారు. నేను ఒక మాట చెప్పనా, ఆయన బ్రతికించింది డాక్టర్లు కాదు, హాస్పిటల్. ఆయన బ్రతికించింది మటుకు దేవుడే. ఇదిగో ఆయన బ్రతికించింది మటుకు ప్రార్థనే. నిత్యం ఇదిగో ఆయనకి కృతజ్ఞతలమై మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నిత్యము ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. అందుకనే అంటే లేవి కాండం 6:17 వచ్చిందంటాడు, నా నిత్యం వాటిని మంచు అది ఆరిపోకూడదు.
షుడ్ నాట్ ప్రే అవుట్. ఆడిపోకూడదని, ఆడిపోవడానికి వీళ్ళే. ఇదిగో కృతజ్ఞతలు దేవునికి మనం నిత్యం చెల్లించాలి. నువ్వు ఉదయం లేసేది కాడి నుంచి పండుకున్న దాకా నువ్వు ఆయన కృతజ్ఞత చెల్లించి వాడిని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. క్షణము కూడా ఆయన మర్చిపోకూడదు, క్షణము కూడా ఆయన మర్చిపోకూడదు. ఇదిగో నీ కృతజ్ఞత ఎలా ఉండాలి తెలుసా? ప్రతి పాలులోని వెలుగుచూ ఉండవాలి. దంచి తీసిన అచ్చమైన వెలువెలువలే ఇజ్రాయేల్ ఆజ్ఞాపించుడు మీదలో కలిపి ఉండకూడదు. ఎలా ఉండాలంట? అచ్చమైన వెలువెల ఉండాలి. ఇదిగో దేవుడికి జీవితంలో ఉండాలి. అందుకే చూడండి, లేవికాండం 26వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మీరు విగ్రహములు చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని, ఇదిగో చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడి ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని ఈ దేశంలో నిలపకూడదు. మీ దేవుడనైనా యెహోవా అక్క ఏకు సెలవిచ్చారు. ప్రతి నిప్పే చేయాలంట, వెలుగు చేయాలంట. ప్రతీపద కొరకు సంచి తీసిన అచ్చమైన వెలుగునే అచ్చమైంది ఉండాలి. అంటే స్వచ్ఛమైంది ఉండాలి. దేవుడికి స్వచ్ఛమైంది ఉండాలి. నిత్యము వెలుగుతా ఉంటారా? నేనంటాను ఒక మాట, క్రైస్తవ కుటుంబంలో కలిపి ఉండకూడదు, విశ్వాసంలో కలిపి ఉండకూడదు. నాతో పాటు వచ్చిన నా యాచకులు కూడా చెప్తున్నాను, సంఘాన్ని నడిపిస్తున్న యాచకుల్లో కలిపి ఉండకూడదు. దేవుడు మన జీవితాలు చూస్తున్నాడు. చేసిన మేలు మర్చిపోకూడదు. ఎవరైనా సరే మేలు మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఆయన చేసిన మేలు మర్చిపోయాడు. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు ఇలా మాట్లాడుతా ఉన్నాడు. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం, నేను రాకమునకు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చేతల్లా యెహోవా నిన్ను బహుగా ఆశీర్వదించాడు. ఎవరితో మాట్లాడుతున్న ఈ మాట? మాట్లాడుతున్నాడు యాకోబు. నేను నీ ఇంటి అడిగిపెట్టు కానీ ఆశీర్వాదాలే, నేను ఇంటి అడిగిపెట్టు కానీ నువ్వు దీవించమంటావు. నీ మేకల మందలు, నీ గొర్రెల మందలు దీవించమంటాయి. నన్ను ఇక్కడ పెట్టుకోవాల్సిందే. నువ్వేం చేసావు తెలుసా మావా? ఆదికాండం 31వ అధ్యాయం 41 వచ్చావుని కృతజ్ఞత కలిగి బ్రతకాల్సింది నువ్వు. ఇది ఏంటమ్మా? ఇది ఏదున్నా నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళను నీ మంద నిమిత్తము 6 ఏళ్ళను నీకు కొలువు చేశా, నీకు మూడుదం చేశా. అయినను నా చిత్తము ఇది మాటలంట. అంటే మార్చాడంటే అన్న పెంచాడంటవా దించాడంటవా? ఇమ్మాడంట పెంచాడంటవా దించాడంటవా? పెంచలా ప్రతి మార్లు దించాడు. ఏమి కృతజ్ఞతుందంటే సొంత మామే పిల్లనిచ్చిన మామే కృతజ్ఞత ఉందా? నో. ప్రతి మార్లో చెప్పిన మార్చాను, ప్రతి మార్లు పెంచలేదు, ప్రమోషన్ చేయలేదు, డిమోషన్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన మేలు మర్చిపోకూడదు. ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకు మేలు చేస్తున్నాడంటే కుటుంబం గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ కుటుంబ అవసరతల గురించి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి.
ఎందుకో యాకోబుని నెత్తిని పెట్టుకోవాల్సిన వాడు 10 మార్లు జీతం మార్చాడు. యాకోబు జీతం మార్చాడు కానీ యాకోబు ఆశీర్వాదం ఆపలేకపోయాడు. ఆపాడా? యాకోబు జీతం మార్చాడు కానీ ఇదిగో 50,000 నుంచి 40,000, 40,000 నుంచి 45, 30,000 నుంచి 30, 25,000, 25,000 తగ్గించుకుని వచ్చాడే కానీ యాకోబు ఆశీర్వాదం మార్చలేకపోయాడు. యాకోబుని దీవించింది ఆయనే, యాకోబుని ఆశీర్వదించింది ఆయనే. ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో మీకు బైబిల్లో నుంచి ఒక జరిగిన ఒక విషయాన్ని చెప్పి ముగిద్దాం అనుకుంటా. సిఎస్సిలో కిషోర్ నా పక్కన కూర్చొని 24వ తేదీ నువ్వు 24 నిమిషాల వారికి చెప్పాలన్నాడు. 24 తేదీ 24 నిమిషాలు ఏదన్నా చెప్పాలన్నాడు. అక్క చిన్నంగా అక్కగా చెప్పా, అక్క 24వ తేదీ 2 నిమిషాల వాక్యం చెప్పాలంటే తమ్ముడు 40 నిమిషాలు వాక్యం చెప్పి నేనే వాళ్ళు లేరని ఇక అక్కడ బలం ఇచ్చింది అక్క. అన్న గమ్మి కూర్చున్నాడు అంతే. రైట్, సరే చూడండి. లూకాసువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చదవండి. లూకాసువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నాడు. సమరయ గలిలయ మధ్యన వెలిచి ఉన్నాడు. ఆయన గ్రామానికి వెళుతాడు కదా, కుటీరులు ఆయనకి ఎదురుగా వచ్చారు, నిలిచారు. యేసుదేవా మమ్మల్ని కరుణించయ్యా కేకలు వేశారు. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోమని వారితో చెప్పారు. వారు నిలుచుండగా అమ్మా సిద్ధులైడి వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థితిలో నోటీస్ పాయింట్ అన్నారు. ఏమి చెల్లించాడు ఆయన? కృతజ్ఞతా స్థితిని చెల్లించి ఆయన ప్రాణాలు ఎత్తి పడిపోయి సాగిల పడ్డాడు. ఆనాడు సమరయుడు అందుకు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? ఆ 10 ఎక్కడ? దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వారిను లేదా అని చెప్పి నీవు నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వారితో చెప్పారు. ఆయన యెరూషలేమునకు ఎక్కడ పోతాడు ఆయన? అమ్మ సమరయకు గలిలయ మధ్య పోతా ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు, 10 మంది ఎదురుగా వచ్చారు, 10 మంది దూరంగా నిల్చున్నారు. 10 మంది నిల్చున్న స్థానం ఒకటే. 10 మందిని యేసు ప్రభువాని ఆయన ప్రభువుగా స్వీకరించారు. చాలా బాగుంది. 10 మంది కరుణించారు, కేకలేశారు, ఇంకా బాగుంది. 10 మంది సెటిల్ అయ్యారు. కానీ ఒక్కడే దేవునికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాడు. నాకు ఈ వాక్యం చదువుతుంటే చాలా సంతోషం వేసింది. వాడు ఎలా వచ్చాడు తెలుసా? గొప్ప శబ్దంతో వచ్చాడంట. ఎలా అంట? గొప్ప శబ్దం. నేను అంటాను గొప్ప శబ్దం అంటే ఎలాగా? ఏసయ్యా నేను స్వస్థపడ్డానయ్యా, నేను బాగుపడ్డానయ్యా. గొప్ప శబ్దంతో వచ్చాడంట. చేస్తూ వచ్చాడంట. ఏం చేశాడంట? ఆయన పాదాలంట సాగిలో పట్టాడట. వాడు సమరయ్యట. దేవుడు అంటాడు ఇక్కడ ఒక మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మాట చదువుతా ఉంటే, ఈ మాట ధ్యానం చేస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. 10 మంది శుద్ధులు కాదా? ఎంతమంది అంటే దేవుడు లెక్కేశాడా? మన ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, క్రిస్మస్ కి అన్నా స్టాల్ పెడతామన్నా
అన్న మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అన్న. వాళ్ళు ఎందుకు పెడతారో ఎందుకు ఆడుతున్నారు, ఎవరి మీద వస్తారో వచ్చారా, మనం ఎందుకు రాసిస్తాం, రేపు తీసుకోపోతాం 500 200. వాళ్ళు ఎంతమంది వచ్చారు మనం లెక్కించగలమా, లెక్క పెట్టగలమా? అని దేవుడు అంటాడు, 9 మంది నువ్వు ఒక్కడేనా? 9 మంది స్వస్థపడలేదా? సంఘంలో నువ్వు ఒక్కడైనా ప్రవర్తన కొంతమంది గుడిగా మిగతా తిరిగారు. 2025 జనవరి నుంచి కాపాడుకుంటూ వచ్చానే, కాపాడలేదే. మీరు మాత్రమే కనిపిస్తున్నారే, మిగతా లేరే. 9 మంది ఎక్కడున్నారు? 9 మంది. అయ్యో, ఆయన మనుషులు కూడా లెక్కేస్తున్నాడా? 9 మంది కనపడలేదా? ఒక్కడమే నాశితుడైంది. నేను అంటున్నాను, ఇప్పుడు దేవుడి మాట వాడితో మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల శిష్యులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఈ 9 మంది ఏది అని అడుగుతున్నప్పుడు ఈ కుష్ఠరోగి ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? పాదాల దగ్గర పట్టుకోనున్నాడు. నోట్ ముసిపాయిట్ ఎవరన్నారు? నీవు లేచి లే. నేనంటాను, దేవునికి కోపిక చెల్లించడం అంటే ఏం తెలుసా? ఆయన పాదాలు పట్టుకో. ఏంది? నీలాంటి దేవుడు లేడయ్యా. నా కుటుంబంలో చేసిన గొప్ప కార్యాలు అన్నింటి కాదయ్యా, అన్నింటి కాదయ్యా. నా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ప్రాణాపాయం నుంచి తీసుకొచ్చావయ్యా. హాస్పిటల్ కూడా బయటకు పొమ్మన్నారయ్యా. అక్కడికి రాజకీయమైన ఒత్తిడి వల్ల నన్ను బ్రతికించావు కదయ్యా. దేవుడి పాదాలు పట్టుకోవడం కదా కృతజ్ఞత అంటే. నేను లేచి పొమ్ము. నేనంటాను, మీకు ఒక అద్భుతమైన రహస్యం చెప్పాను. ఆయన లేచి పొమ్మన్న దాకా పోకండి, పట్టుకొని ఉండాలి కదా. ఆయన లేచి పొమ్మన్న దాకా ఆయన పాదాలు వదలబాకండి. దేవుడు చెప్పిన పాదాలు పెట్టుకునే ఉన్నాడు. అంటే చేసిన మేము తలపోసుకొని దేవుడు పాదాలు పెట్టుకోవడమే కదా, దేవుడి దగ్గర విజయాలు చూపడమే కదా, దేవుడిచ్చిన రక్షణ పాత్రను చేత పెట్టుకొని దేవుడిని కలుగుతడమే కదా. ఏది ఆయనకి కొట్టడం తప్ప. ఈ కుటుంబం ప్రస్తుతానికి అదే చేస్తాం. పాదాలు పట్టుకొని ఉన్నాయి. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, మనిషి దేని కోసం సృష్టింపబడ్డాడు తెలుసా? నేను ముగించేస్తాను. దేవుడిని మహిమపరచడానికి కొరకే మనిషి బ్రతుకున్నాడు. మనం బ్రతుకున్నామంటే ఆయన కోసమే. ఇదిగో మన రోగాలను భరించాడు, మన వ్యసనములను సహించాడు, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష తన మీద మోపబడింది. మన అందరి దోషాలు ఆయన మీద మోపబడ్డు. ఇదిగే మనకందరి ఉండవలసిన తప్పులు ఆయన వెళ్ళాడు. పట్టాడు, ఇదిగో అభ్యసింపబడ్డాడు, నిలువేయబడ్డాడు, కొట్టబడ్డాడు, పెట్టబడింది, సహించాడు, పెట్టాడు, ఇది అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు. తన్నీళ్ళు కాలుస్తూ ఒక మాట చెప్పనా, తెప్పిస్తూ ఒక మాట చెప్పనా. వస్త్రములు తీసుకొని 4 ముక్కలుగా విభజించారు. ఏంది చదువుతారు మాట ఒకసారి చూడండి. యోహాను 8:23 చదవండి. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత వస్త్రములు తీసుకొని, ఏంటంటే వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క దానం వచ్చినట్లు ఏడుస్తూ చెప్పిన ఒక మాట. ఒక వ్యక్తి ఒక అంగి వేసుకుంటాడు,
ఇంక మీరు ఆలోచించండి. 2 అంగీలు ఉండవు, ఒంటి మీద అంగి తీసి 4 భాగాలు పంచుకున్నాడు. ఏమీ గలం ఆయనకి కృతజ్ఞత? ఏమి చెల్లించగలం ఆయనకి కృతజ్ఞత? ఆయన బాధలేక పడిపోవడం తప్ప, ఆయన స్పందించమని అడగడం తప్ప ఇంకేమి గలం? ఆయనకి ఏమి ఇచ్చారో చెల్లించుకోగలం. ఈ లోకంలో ఒక మనుషుడు మన 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 కాలంలోనే, మన జనరేషన్ లో దేవుడి కోసం బ్రతికిన ఒక మనుషుని చూసాం. అని అన్నాడు, ఏమని అడగలనా? నా దేవుని స్వస్థపరచుని అడగలనా? ఆయన నా కోసం ప్రాణం ఇచ్చేస్తే ఇంకేం అడగాలను ఆయన్ని? కన్నీళ్ళు పడిపోయి ప్రకాశం నా మాట అంటండి. శ్రీమైన దేవి జనమా, ఏమడగలను ఆయన్ని? నన్ను బ్రతికించేయా, నా కిడ్నీలు బాగు చేయ, నా ఆరోగ్యం బాగు చేయని అడగలనా? నా కోసం ఆయన ప్రాణం ఇచ్చేసాడు, ఇంకేం అడగలను ఆయన? అంతకు మించి ఆయన నాకు ఇంకేం ఇవ్వగలడా? ప్రాణం ఇస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత మాత్రమైన కృతజ్ఞత చెల్లిస్తున్నావు? నువ్వు కృతజ్ఞత చేయడానికి కొరకు బ్రతుకున్నావు, అంతకు మించి ఇంకేం లేదు. ఈ కుటుంబంలో దేవుడు ఇదిగో ఒక వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక వ్యక్తిని మరణ పడక నుంచి నాగమల్లేశ్వర గారంకుల్ని బయటకు తీసుకొని వచ్చాడు. పాపని స్వస్థపరిచాడు, పాపని స్వస్థపరిచాడు. ఒక అద్భుతమైన మాట చెప్పుకుంటారా, కుటుంబంలో మరొక వ్యక్తి దేవుడు తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది యాజక కుటుంబం. ఏం కుటుంబం ఇది? యాజక కుటుంబం, నాయకత్వ కుటుంబం. మోసే నాయకుడిగా ఇస్రాయేలు ప్రజలకు పరిపాలిస్తే మిడియాము ప్రవక్తగా ఉండింది. ఎక్కడికి పోల యాజకత్వం. అహరోను కుమారు యాజకులుగా చలామణిలో ఉన్నాడు. ఎక్కడికి పోల యాజకత్వం. దేవుడు చూస్ చేసుకున్న కుటుంబం ఈ కుటుంబం. దేవుడు ఎన్నుకున్న కుటుంబం ఈ కుటుంబం. దేవుని బిడ్డలారా, ప్రకాశన్న ఈ కుటుంబానికి ఇదిగో రక్త సంబంధమైన అన్న అయితే ప్రపంచానికి ఆత్మీయమైన అన్న. ప్రతి ఒక్క కుటుంబంలో ఆత్మీయమైన అన్న. దేవుని బిడ్డలారా, మా నాన్న చనిపోయిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అన్న యొక్క బోధనలో నన్ను చాలా బలాభివృద్ధిలోకి తీసుకుని వచ్చింది. ఆదివారం అయితే నా సంఘం నిండిపోద్ది. 100 మంది పైనే. ఆ పల్లెటూరులో ఒక్క 7 గ్రామాల నుండి మందిరానికి వస్తారు. ప్రతి ఆదివారం భోజనాలే. నా సంఘం అంత బలపడ్డానికి కారణం తెలుసా? ప్రత్యక్షంగా నేనైతే పరోక్షంగా ప్రకాశాన్ని. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి సంఘంలోకి కూర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవునిలో ఈ గృహంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పల్లెటూరు సంఘానికి అన్న 2 సార్లు స్పీకర్, 2 సార్లు వార్షిప్ మా ఇంట్లో స్పీకర్, మా చర్చిలో స్పీకర్. 3వసారి కూడా అడిగాను, అన్న వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఒక్కరోజు డేట్ ఇవ్వదంటే అన్నాడు, అన్నయ్య నా అవసరం మీ సంఘానికైనా 100 మందికి నా అవసరం ఉంది అన్నయ్య. అబ్బా, నిజమే కదా, నిజమే కదా. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు ఒక మనుషుని గోరుగా వాడుకున్నాడు. ఇప్పుడు తెలుసా, ఆయన జీవితం అంతా
దేవుని పాదాల దగ్గర పెట్టాడు. ఈ కుటుంబంలో కూడా ఈ బిడ్డల్ని దేవుడు వాడుకోవాలంటే ఇదిగో జీవితాలను ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఆయన కంపెనీ ఇచ్చే కృతజ్ఞత మనం ఏమి ఇవ్వగలం? ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రకాశన గురించి మాట్లాడినప్పుడల్లా వీళ్ళకి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్పి అక్క మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మేమందరం మీకు తమ్ముళ్ళం అక్క. అన్న పోతా ఇదిగో మీకు అనేక మంది తమ్ముళ్ళు ఇచ్చిపోయాడు, అనేక కుటుంబాలని మీకు ఇచ్చిపోయాడు. మేమందరం మీతో ఉన్నాం, అక్క. మీకోసం ప్రార్థన చేస్తాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుజీయుడుగా నేను ఒక మాట చెప్తున్నా ఈ కుటుంబానికి. రాబోతున్న దినాల్లో వెంటనే దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా వాడుకోబోతున్నాడు. ఎక్కడి బాధ యాజకత్వం దేవుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాడు. ఇదిగో సృష్టినంతా సృష్టించిన దేవుడు, ఈ జగతిని నిర్మించిన దేవుడు. ఆయన నిన్ను అడిగేది ఏం తెలుసా? పాత నిబంధనలో బ్రతుకులు అడిగితే కొత్త నిబంధనలో జీవములు అడిగాడు. సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించబడాలి. అదే ఆయన కృతజ్ఞత, అదే కృతజ్ఞత. ఈ కుటుంబం కృతజ్ఞత చెల్లిస్తున్నట్లు మన కుటుంబాలు కూడా ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఇంట్లో నలుగురితో పెట్టుకుంటే సరిపోదు. జనాలకు తెలియాల ఈ దేవుడి యొక్క గొప్పతనం. జనాలకు తెలియాలి. చిన్నలో ఆయన్ని కొనియాడాలి. కొనియాడదాం ఆయన్ని. కళ్ళు మూసుకోండి. అయ్యా నా కుటుంబంలో కూడా నువ్వు చాలా చేశాను. నేను మౌనిగా ఉండిపోయాను. నా కుటుంబాన్ని గొప్ప కార్యాలు చేశావు. నా కుటుంబంలో అద్భుతాలు చేశావు. నేను కుటుంబ ప్రాంతాల్లాగా నా కుటుంబంలో తెలియపరుచుకున్నా కానీ నా సంఘాన్ని తెలియపరుచుకోలేకపోయాను. నా ప్రయాణాల్లో కాపాడా, నా ఉద్యోగాల్లో కాపాడా, రాబోతున్నా ఇదిగో ఆటల నుంచి కాపాడావు, అనేకమైన జబ్బుల నుంచి కాపాడావు, అనేకమైన రోగాల నుంచి కాపాడావు. నేను నీ కృతజ్ఞత చెప్పలేని వాడిగా ఉన్నానయ్యా. నువ్వు అంటున్నావు ఇదిగో ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పమని. ఆ కుష్ఠరోగి అయితే పరిగెత్తుకొని వచ్చాడు కదా. నువ్వు ప్రతి ఒక్కరిని గమనిస్తున్న దేవుడు కదా. 9 మంది ఎక్కడ అడుగుతున్నావంటే వాళ్ళని అడిగిన దేవుడిని నన్ను కూడా అడుగుతున్నావు కదా. నా కుటుంబాన్ని అడుగుతున్నావు కదా. నన్ను కూడా నువ్వు అడుగుతున్నావు రోజు. ఎక్కడ నువ్వు ఎక్కడ? సంవత్సరం గతించిపోతున్నా ఆయన స్థితించలేని వాడిగా ఉన్నాను. సంవత్సరాలు గతించిపోతున్నా, ఈ సంవత్సరం అంతా ఎండింగ్ అయిపోతున్నా కూడా నేను చదువుల తెలియదు కనపరచలేని వాడి, చెవుల తెలియని మహిపరచలేని వాడిగా ఉన్నానయ్యా. నేను కూడా ఇటువంటి కృతజ్ఞత కుడిగా ఇంట్లో జరుపుకోవాలయ్యా. నువ్వు చేసిన మేలు సంఘాన్ని తెలియపరచాలయ్యా అని దేవుణ్ణి అడగండి. మన మధ్యలో పూలమ్మ గారు స్తుతిస్తారు. వాక్యాన్ని బట్టి వీళ్ళక్క గారు మన మధ్యలో స్తుతిస్తారు.